మామిడి ధర పతనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పంట చేతికి రాకముందు మామిడి చిన్న రసాల ధర టన్ను 55,000, బంగినపల్లి టన్ను 50,000, తోతాపూరి టన్ను 50,000 పలికింది. పంట చేతికొచ్చాక ధర అమాంతం పడిపోయింది. ప్రస్తుతం టన్ను తోతాపూరి కాయలకు 6,000, రసాలకు 10,000, బంగినపల్లికి 30,000 నుంచి 40,000, సువర్ణరేఖకు 50,000 చొప్పున ధర పలుకుతోంది. బంగినపల్లి, సువర్ణరేఖ, చెరుకు రసాలు, పనుకులు వంటి మామిడి రకాలకు విజయనగరం జిల్లా ప్రసిద్ధి. రాష్ట్ర వ్యాప్తంగా 8.55 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. చిత్తూరు, కృష్ణా జిల్లాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. 1.25 లక్షల ఎకరాల్లో సాగుతూ విజయనగరం జిల్లా తృతీయ స్థానంలో ఉంది. భూసారం, సాగు రకాలను బట్టి విజయనగరం జిల్లాలో ఎకరాకు 2.5 టన్నుల నుంచి 3 టన్నుల వరకు దిగుబడి వచ్చేది. ఈ ఏడాది వాతావరణ ప్రతికూలత, ముఖ్యంగా పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, రాత్రిపూట ఉష్ణోగ్రత కనిష్ట స్థాయికి చేరుకోవడం, పొగమంచు వంటి కారణాల వల్ల 50% వరకు పూత రాలిపోయింది. ముఖ్యంగా తేనె మంచు పురుగు పూత రాలిపోవడానికి కారణమైంది. తామర పురుగులు, ఆకులు, పూత చిన్న కాయలపై దాడి చేశాయి. దీంతో దిగుబడి ఎకరాకు 1.50 టన్నుల నుంచి 2 టన్నులు మాత్రమే వచ్చిందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ఆ మాత్రం దిగుబడి కూడా రావడం లేదని, దిగుబడి తగ్గటం, ధర పడిపోవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గడచిన 15 రోజులుగా వీస్తున్న పెనుగాలులకు పక్వానికి వచ్చిన కాయలు నేలరాలి పగిలిపోవటంతో విక్రయానికి పనికి రాకుండా పోతున్నాయి. ఏలూరు జిల్లాలో 38,000 ఎకరాల్లో మామిడి సాగవుతోంది. అత్యధికంగా నూజివీడు డివిజన్లో మామిడి సాగు ఉంది. బంగినపల్లి రసాలు, తోతాపూరి రకాలు ఎక్కువగా పండిస్తున్నారు. జిల్లాలో పండిన మామిడి పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఎకరా విస్తీర్ణంలో సాగుకు పెట్టుబడి, కౌలు మొత్తం కలిపి దాదాపు 1,00,000కు పైగా ఖర్చవుతోంది. దీంతో ధర పడిపోవడంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మామిడికి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.